స్నేహ ప్రవాహమా యేసువా, జీవ ప్రవాహమై రా ప్రభు, కల్వరి గిరిలో చిందిన రుధిరం నేడే నాలో చిలికించు. స్నేహ ప్రవాహమా యేసువా, జీవ ప్రవాహమై రా ప్రభు, కల్వరి గిరిలో చిందిన రుధిరం నేడే నాలో చిలికించు. స్నేహ ప్రవాహమా యేసువా, మనసేర కొలుచున్నది మనసున కాంతి నింపుమా, మనసేర కొలుచున్నది మనసున కాంతి నింపుమా, కనికరం చూపుమా ఆత్మలోకి చేరగా. స్నేహ ప్రవాహమా యేసువా, జీవ ప్రవాహమై రా ప్రభు, కల్వరి గిరిలో చిందిన రుధిరం నేడే నాలో చిలికించు. స్నేహ ప్రవాహమా యేసువా. ఈ దినం దివ్య పూజావళిని సమర్పించిన వారు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా, ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు, తుమ్మా ఇన్నారెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు తుమ్మా అనిల్ జోసెఫ్ రెడ్డి, ఏర్వా ఫాతిమా మేరీ కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, తలంచిన తలంపులు, ఆర్థిక సమస్య నుండి విడుదల మరియు పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, శృతి ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరింపబడినట్లుగా కుటుంబంపై దేవుని దీవెనల కొరకు మరియు కుటుంబ సంరక్షణ కొరకు, చైతన్య కుటుంబంలో శాంతి సమాధానము, వివాహ జీవితంలో సఖ్యత, పిల్లల మంచి ఆరోగ్యము, చదువులు మరియు జ్ఞానం కొరకు, డి అజయ్ అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తుండగా మంచి జ్ఞానము మరియు ఆర్థిక సమస్యల విడుదల కొరకు, పెంటారెడ్డి కిరీట్ రెడ్డి, షోరీలమ్మ, బోయపాటి జోజిరెడ్డి ఆత్మల శాంతి మరియు పెంటారెడ్డి ఆరోగ్య మేరీ రాణి వ్యాపార అభివృద్ధి కొరకు, ఏర్వా రెజీనమ్మ, థోమస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మాధవి, అన్వేష్ రెడ్డి, ప్రీతిరెడ్డి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, స్నేహిత్ రెడ్డి మంచి జ్ఞానము, కుటుంబంలోని పిల్లలందరూ మంచి జ్ఞానము ఆరోగ్యం కొరకు, శౌర్యులు ఆత్మశాంతి కొరకు, లిస్సి సెబాస్టియన్ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు అమృత లిస్సి సెబాస్టియన్, తుమ్మా జ్వానిస్ రెడ్డి మమతా తలంపు ప్రకారము కృతజ్ఞతగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, పద విద్యాసాగర్ జీవితంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంచిన తలంపు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, రమ్యశ్రీ ఈదాకి H1B ట్రాన్స్ఫర్ అప్రూవల్ వచ్చినట్లుగా, అనిల్ కుమార్కి యుఎస్లో నూతన ఉద్యోగం లభించినట్లుగా, వై అభిషేక్ రెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించినారు. వై మేరీ శ్రీవారెడ్డి, గొలమారి ప్రియాంక మంచి ఉద్యోగము, దేవుని సేవలు ఎదిగినట్లుగా, హర్ష సోని వ్రాయిచిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని, కుటుంబ సమస్యలు తొలగిపోయినట్లుగా పూజను అర్పించిన వారు సంఘం అమర్. ఏ రిషిత మంచి ఆరోగ్యం కొరకు మరియు డెంగ్యూ జ్వరం నుండి సంపూర్ణ స్వస్థ కొరకు పూజను అర్పించిన వారు జడ్డు సుధాకర్ రెడ్డి. దేవా, నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. ప్రభువా, నాకు సహాయపడుటకు శీఘ్రమే రమ్ము. నాకు సహాయుడువును రక్షకుడువును నీవే కనుక ప్రభు జాగు చేయక నన్ను ఆదుకొనుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ధనకాంక్ష సర్వ అనర్థాలకు మూలము అని పునీత పౌలు గారు ఏనాడో పలికినటువంటి మాట అక్షరాల నిజమని మన సంఘంలో, మన దైనందిన జీవితంలో, మన సొసైటీలో
అనుదినము కూడా రుజువవుతూ ఉంది. దొంగతనాలు, దోపిడీలు, కలహాలు, కొట్లాటలు, నరహత్యలు మొదలైన అనర్థాలన్నీ కూడా చాలా వరకు దాదాపు 99% ధనాపేక్ష వలననే జరుగుతూ ఉన్నవి. ఎక్కడ చూసినా లంచగొండితనం, అవినీతి, అరాచకం, డబ్బుపై ఉన్నటువంటి మితిమీరినటువంటి ఆశ తల్లిదండ్రులను వేరు చేస్తుంది, తోబుట్టువులను దూరం చేస్తుంది, కుటుంబాలను నాశనం చేస్తుంది, బంధాలను తెంచేస్తుంది. ఎంతకాలం గడిచినా, ఎంత చరిత్ర గతించిపోయినా సరే, ఎంత విద్య వైజ్ఞానిక పురోభివృద్ధిని సంపాదించినా మానవుడు మనిషిగా గుర్తించటం లేదు. తోటి మనిషి కన్నా డబ్బుకే ఎక్కువ విలువ, డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు. ఇంతగా దిగజారిపోయినటువంటి మానవునికి ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనములు ఒక చక్కని సందేశమును ఈరోజు అందిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సందేశమును మనము ప్రసంగం సమయంలో శ్రద్ధగా ఆలకించుదాం. మరి ఈ ధనాపేక్ష మనలో కూడా ఉంది, ధనాకాంక్ష మనలో కూడా ఉంది. ఈరోజు నేను వచ్చి ఎవరికైనా మీకు ₹1,00,00,000 ఇస్తానంటే కాదనేటువంటి వారు ఎవరు ఉండరు. మరి ధనము ఆర్జించటము కోసము మనము ఎన్నో పాపాలకు ఒడిగట్టుతూ ఉన్నాము. కాబట్టి ధనము కోసము మనము చేసినటువంటి పాపములన్నీ కూడా, అవినీతిని, అరాచకాన్ని, మరి ఆస్తిపాస్తుల కోసము కొన్నిసార్లు తోబుట్టువులే తన్నుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, బంధాలు తెగిపోతూ ఉంటాయి. ఇలా ధనము కోసం మనము చేసినటువంటి పాపపు పనులన్నీ కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని, మరి ఈ పూజ ప్రారంభ సమయంలో ఈ పవిత్రములైనటువంటి పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మొగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పితయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించి ప్రభువా మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతులేని అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని
నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ లోకమున ఇన్ని వ్యయ ప్రయాసలు అనుభవించినందుకు నరునికి కలుగు ఫలితమేమి? మొదటి పట్టణము ఉపదేశకుని గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము మరియు 2వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు. ఫస్ట్ రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టికస్ చాప్టర్ 1 verse 2 అండ్ చాప్టర్ 2 verses 21 to 23. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము, అంతయు వ్యర్థమే. నరుడు తాను విజ్ఞానముతో, తెలివితేటలతో, నేర్పుతో కృషి చేసి సాధించిన వానిని ఎట్టి శ్రమ చేయని తన వారసునికి అప్పగింపవలసినదే కదా. ఇదియు వ్యర్థమే, అక్రమమే. ఈ లోకమున ఇన్ని వ్యయ ప్రయాసలు అనుభవించినందుకు నరునికి కలుగు ప్రయోజనమేమి? నరుడు జీవించినంత కాలము చేయు పనులెల్లా శ్రమతో దుఃఖముతో నిండి ఉండును. రాత్రులలో నిద్ర పట్టదు. ఇదియు వ్యర్థమే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నము చేయుడు. 2వ పట్టణము పునీత పౌలు కొలొస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము దివ్య వచనములు 1 నుండి 5 వరకు మరియు 9 నుండి 11 వరకు. సెకండ్ రీడింగ్, a reading from the letter of St. Paul to the Colossians, chapter 3, verses 1 to 5 and 9 to 11. సోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందుల వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనం పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకము నందుగల వస్తువులపైన లగ్నము చేయుడు. ఏలయనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనపడుదురు. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. అబద్ధములు ఆడరాదు. ఏలైనా మీ పాత స్వభావమును దాని అలవాట్లతో పాటు త్యజించి క్రొత్త స్వభావమును ధరించినారు కదా. తనను గూర్చి మీరు సంపూర్ణముగా తెలుసుకొనుటకై మానవుని సృష్టికర్త అయిన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడు. అందుచేత యూదులని, యూదేతరులని, సున్నతి చేయబడిన వారని, చేయబడిన వారని, ఆటవీకులని, అనాగరికులని, సేవకులని, స్వతంత్రులని ఎవరనూ లేరు. క్రీస్తే సర్వస్వము. అందరి యందు క్రీస్తు ఉన్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏసేన మార్గము, ఏసేన సత్యము, ఏసేన జీవమయ్యా. నన్ను కాచు కాపరి, నన్ను మేపు మేపరి, ఏసేన దైవమయ్యా. ఏసేన మార్గము, ఏసేన సత్యము, ఏసేన జీవమయ్యా. నన్ను కాచు కాపరి, నన్ను మేపు మేపరి, ఏసేన దైవమయ్యా.
యేసు తోడుండగా ఆయన చేయుండగా నీకు భయమెందుకే మనసా, కష్టకాలములలో కటిక చీకటిలో నీకు బెదురెందుకే మనసా. ఏసేన మార్గము, ఏసేన సత్యము, ఏసేన జీవమయ్యా. నన్ను కాచు కాపరి, నన్ను మేపు మేపరి, ఏసేన దైవమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు. రీడింగ్ ఫ్రమ్ ద హోలీ గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 12 verses 13 to 21. జనసమూహము నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనిను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగాను నియమించెను? జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకు లోను కాకుడు, ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పెను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లా అనుకొనెను, నేను ఏమి చేయవలేను? పంటలు భద్రపరుచుకొనుటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకనూ పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును సరుకులను అన్నింటినీ భద్రపరచెదను. నాతో ఇట్లని చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకొని వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈనాటి కాలంలో సంపదలు కూడబెట్టుకునటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆస్తులు కొంటూ అమ్మటము ఉండటము, తరతరాలకు సరిపడేటువంటి ఆస్తిని కూడబెట్టుకోవటము అలవాటుగా మారిపోయింది. అవసరము ఉన్నా లేకపోయినా సరే ఆస్తిని కూడబెట్టుకోవటము ఒక అలవాటుగా ప్రజలకు మారిపోయింది. ధనానికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటము ప్రజలకు ఒక అలవాటుగా మారిపోయింది. ఈనాటి మొదటి పట్టణంలో ఉపదేశకుడు అంటూ ఉన్నాడు, వ్యర్థం, అంతా వ్యర్థం అంటూ ఉన్నాడు. వ్యర్థం, సమస్తము వ్యర్థం అంటూ ఉన్నాడు. దేవునితో సంబంధం లేకుండా చేసేటువంటి కృషి, సంపాదించే సంపద అంతా వ్యర్థం అంటూ ఉన్నాడు. అంతా వ్యర్థం. ఒక మనిషి తన యొక్క తెలివితేటలను ఉపయోగించి ఎంతో కష్టపడి శ్రమపడి కోట్లు సంపాదిస్తాడు. కానీ ఏమి లాభం? తాను సంపాదించిందంతా కూడా వ్యక్తి తన యొక్క జీవిత కాలంలో అనుభవించలేడు. తన కష్టాన్ని అనుభవించలేడు. ఎందుకు అంటే మానవ జీవితము క్షణభంగురమైనటువంటి జీవితము. ఈ లోకములో మనము శాశ్వతముగా ఉండలేము ప్రియులారా. ఈ లోకము మనకు ఒక తాత్కాలిక నివాసము మాత్రమే. ఇంత బ్రతుకు బతికి, ఇంత సంపద సంపాదించి, ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి చివరికి ఏమవుతుంది? ఏ కష్టం తెలియనటువంటి అతని వారసులకు ఆ సంపద సొంతమవుతూ ఉంది. అందుకే ఉపదేశకుడు అంటూ ఉన్నాడు, అంతా వ్యర్థం అంటూ ఉన్నాడు. ఆ వారసులకు తండ్రి తాతల నుంచి ఏ శ్రమ లేకుండా వచ్చినటువంటి ఆస్తి
ఆ విలువ తెలియదండి. నాకు ఒక పాలసీ ఉంది, ఎనీథింగ్ దట్ ఈస్ గివెన్ ఫ్రీ ఇట్ హ్యాస్ నో వాల్యూ. ఫ్రీగా వచ్చిన దానికి వాల్యూ ఉండదండి, ఎందుకంటే అది ఫ్రీగా వచ్చింది కాబట్టి. ఎనీథింగ్ దట్స్ గివెన్ ఫ్రీ హ్యాస్ నో వాల్యూ. తండ్రి తాతల నుంచి ఇతను ఏ శ్రమ లేకుండా వచ్చినటువంటి ఆస్తికి అతనికి వాల్యూ తెలీదు, ఆ ఆస్తి విలువ తెలీదు. ఆ ఆస్తి వెనుక పూర్వీకులు ఎంత కష్టపడ్డారో, అతని యొక్క తండ్రి తాతలు ముత్తాతలు ఎంత కష్టపడ్డారో, ఆ ఆస్తి వెనుక ఎంత కష్టము ఎంత శ్రమ దాగి ఉందో వారసులు పొందినటువంటి వారసులకు తెలియదు. మరి వారి యొక్క కష్టాన్ని కూడా వీరు గుర్తించరు. నా తాతల వల్లనే నేను ఈరోజు ఈ ఆస్తిని అనుభవిస్తున్నానని వారు చేసినటువంటి కష్టాన్ని కూడా తలుచుకోరు ఈ వారసులు. వారు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ఈ ఆస్తిని, తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తిని కొంతమంది వారసులు వృధా చేస్తూ ఉంటారు, వ్యర్థం చేస్తూ ఉంటారు, వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు. మరి ఇంత శ్రమ చేసి ధనాన్ని సంపాదించుకోవటం వలన, సంపదను కూడబెట్టుకోవటం వలన మానవునికి కలిగే లాభం ఏంటి? చివరకు దేవుని దగ్గరకు వట్టి చేతులతో వెళ్ళవలసిందే కదా అని మరి ఉపదేశకుడు ఉపదేశిస్తూ ఉన్నాడండి. ఇంత చేసినా సరే మనము దేవుని దగ్గరకు ఏమి తీసుకొని వెళ్ళలేము కదా. వట్టి చేతులతో వచ్చాము కాబట్టి వట్టి చేతులతోనే వెళ్ళాలి కదా. మరి ఇంత ఆస్తి సంపాదించి ఈ ఆస్తి మొత్తం కూడా నీ వారసులకు ధారపోసి నీ ఆస్తిని అనుభవించకుండా ఈ లోకంలో ఉన్నంతసేపు కష్టపడ్డావు, శ్రమపడ్డావు, దుఃఖపడ్డావు, శ్రమలకు ఓర్చావు ఈ ఆస్తిని సంపాదించుకోవటం కోసం. ఏమి లాభం? సంపదను సంపాదించటమే ధ్యేయంగా ఉన్నప్పుడు రాత్రి నిద్ర కూడా పట్టదు, రాత్రి మనశ్శాంతి కూడా ఉండదని ఉపదేశకుడు అంటూ ఉన్నాడండి. సంపదలు సంపాదించటమే ధ్యేయంగా ఉన్నప్పుడు రాత్రి నిద్ర కూడా పట్టదట. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు, నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయము ఉండును. నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయం ఉండును. ఎలా సంపాదించాలి, ఎన్ని విధాలుగా సంపాదించాలి, ఇదే ఆలోచన. ఇంకా ఎంతగా సంపాదించాలి, నా ఆస్తి ఎలా కోల్పోతుందేమో, లేకపోతే నా ఆస్తిని దొంగతనాలు చేస్తారేమో, నా ఆస్తిని ఇతరులు పంచుకుంటారేమో, నా ప్రాణానికి హాని కలుగుతుందేమో, నన్ను చంపేసి నా ఆస్తి మొత్తాన్ని తీసుకెళ్తారేమో. ఇలా ఆస్తి ఉన్నటువంటి సంపద ఉన్నటువంటి వారికి కనీసం మనశ్శాంతిగా నిద్రపోవటం కూడా కరువు అవుతుందని ఉపదేశకుడు అంటూ ఉన్నాడండి. అందుకే అంటున్నాడు, అంతా వ్యర్థమే. ఉపదేశకుడు పరోక్షంగా ఇండైరెక్ట్గా ఏమని ఉపదేశిస్తున్నాడంటే, ధనమే దైవమని, భౌతిక సంపదలే సర్వస్వమని, ఆస్తిపాస్తులు కూడబెట్టుకునే మానవుల జీవితాలు వ్యర్థమవుతాయి. ఇంకొకసారి చెప్తాను, ధనమే దైవమని, భౌతిక సంపదలే సర్వస్వమని, ఆస్తిపాస్తులు కూడబెట్టుకునే మానవుల జీవితాలు వ్యర్థమవుతాయి. దైవమే ప్రధానమని, భౌతిక సంపదలు అశాశ్వతమని విశ్వసిస్తూ దేవుని సంకల్పం ప్రకారం జీవించే భక్తజనుల జీవితాలే ధన్యమవుతాయని పరోక్షంగా ఇండైరెక్ట్గా ఉపదేశకుడు బోధిస్తూ ఉన్నాడు. అందుకే పునీత పౌలు గారు 2వ పట్టణంలో ఏమంటూ ఉన్నారంటే, కొలొస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనంలో, మీరు మీ మనస్సులను భూమిపై గల వస్తువుల మీద కాక పరలోకమందు గల వస్తువులపై లగ్నము చేయుడు. భూలోకమందున్న వస్తువులపై కాక పరలోకమందున్న వస్తువులపై లగ్నము చేయుడు. పౌలు గారు అంటూ ఉన్నాడు, ఈ ధనాపేక్ష, ధనమును ఆర్జించటము విగ్రహారాధన చేయటం లాంటిది అంటూ ఉన్నాడు. వాటికి దూరంగా ఉండమంటూ ఉన్నాడు. కొలొస్సీయులకు రాసిన లేఖ 33వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు, కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షింపుడు. ఎందుకు కాంక్షించాలి పరలోకమందలి వస్తువులపై? ఏమంటూ ఉన్నాడంటే, అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనముపై అధిష్ఠించి ఉండును. ఎందుకు అంటే, పరలోక వస్తువులపై ఎందుకు కాంక్షించాలి?
మనము క్రీస్తు ప్రభుని చెంతకు చేరటానికి, పరలోక రాజ్యము చేరటానికి. అంటే క్రైస్తవులుగా మన యొక్క ధ్యేయము ధనము అయి ఉండకూడదు. మన యొక్క ధ్యేయము క్రీస్తుని చేరాలి అనేటువంటి ధ్యేయముగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో కూడా ప్రభువు ఇదే మాటను మాట్లాడుతూ ఉన్నారండి. మీ సంపదను పరలోకమందు కూడబెట్టుకొనుడు, మీ సంపదను పరలోకమందు కూడబెట్టుకొనుడు, అక్కడ పురుగులు నాశనం చేయవు, ఎవరు వచ్చి దొంగలు ఎత్తుకెళ్ళరు, మీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుడు అంటూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉంది? పూర్వ వేదంలో ఇహలోక సంపదలు దేవుని దీవెనలుగా భావింపబడ్డాయి. అతనికి మంచి సంపదలు ఉన్నాయంటే, పిల్లా పాపలతో పాడి పంటలతో వర్ధిల్లుతూ ఉన్నాడంటే ఒక వ్యక్తి, దేవుడు అధికముగా ఆ వ్యక్తిని దీవించిన వాడిగా భావిస్తూ ఉండేవారు. అందుకని ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదువుకుంటే జిస్టులో ఏమని రాసి ఉందంటే, దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఆయన తన ప్రజలకు సిరి సంపదలను సమకూరుస్తాడని ఈ పట్టణంలో మనం వింటాం. నీ సర్వేశ్వరుని మాటలను ఆలకించిన ఎడల ఆయన నీకు అధిక సంపదను చేకూర్చును, నగరములలోను పొలములలోను నీకు దీవెనలు లభించును, నీ గర్భ సంతానము నీ పొలముల ఫలితము, నీ శిశువుల సంతానము దూడలు గొర్రెలు మేకపిల్లలు అధికముగా దీవెనలు అందుకొనును, నీ ధాన్యపు కొట్టు నీ వంట పాత్రలు దీవెనలతో నిండిపోవును. సంపద దేవుని యొక్క దీవెనలకు ప్రతీతి అని భావించేవారు ఆనాటి కాలంలో. మరి ఐశ్వర్యం వలన, సంపదల వలన మానవుడు దేవునికి దూరం అయ్యేటువంటి ప్రమాదము కూడా ఉందని అదే ద్వితీయోపదేశ కాండము చెప్తూ ఉందండి. 8వ అధ్యాయము 11 నుంచి 14వ వచనం వరకు మనం చదువుకుంటే, సర్వేశ్వరుడైన నీ దేవుని మరోకుండునట్టు నేను ఈ దినము విధించు చట్టములను, శాసనములను, నియమములను నిర్లక్ష్యము చేయకుండానట్లు జాగ్రత్త పడుము. నీవు సంతృప్తికరముగా భుజించు అందమైన ఇండ్లను కట్టుకొని వానిలో జీవించినప్పుడు, నీ పశువులు గొర్రెలు మేకలు అధికమగుచున్నప్పుడు, వెండి బంగారములు నీ యొద్ద కొల్లలుగా కూడినప్పుడు, నీ ఆస్తి అంతయు పెరిగిపోవచ్చున్నప్పుడు, నీ హృదయములో అహంకారము ఉదయించుకుంటున్నట్లు నిన్ను ఐగుప్తు నుండి బానిస వృత్తి నుండి విముక్తిని చేసి తీసుకుని వచ్చిన సర్వేశ్వరుడైన నీ దేవుని మరోకుండునట్లు జాగ్రత్త పడము. ఎన్ని సంపదలు ఉన్నా సరే నీవు దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవునికి నీ జీవితంలో ప్రథమమైనటువంటి స్థానం ఇచ్చి జీవించాలని మరి బైబిల్ గ్రంథం పలుకుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే సంపదలు ఉండటము పాపమా? కాదండి. సంపదలు ఉండటము, సంపాదించటము తప్పు కాదు. కానీ ఆ సంపదే ధ్యేయంగా మారటం తప్పు. ఆ సంపదే మన అల్టిమేట్ గోల్గా మారటం తప్పు. సంపద ఉండటం తప్పు కాదు, ఆ సంపదే మన జీవిత ధ్యేయంగా మారటం తప్పు. దేవుణ్ణి మరచి సంపదకు ప్రాధాన్యతనివ్వటం తప్పు. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, మరి ధనాపేక్ష విగ్రహారాధన లాంటిది అంటూ ఉన్నారు. దేవుని మరచి సంపదకు ప్రాధాన్యతనివ్వటము తప్పు. నీతిని మరచి అవినీతిగా సంపాదించటము తప్పు. ఒకరి కడుపు కొట్టి సంపాదించటము తప్పు. సంపద తప్పు కాదు, కానీ సంపాదించటం తప్పు కాదు, కానీ ఆ సంపదే ధ్యేయంగా మారటం తప్పు. అవినీతిగా సంపాదించటం తప్పు. దేవుని వదిలేసి సంపదకు ప్రాధాన్యతనివ్వటం తప్పు. ఒకరు కడుపు కొట్టి సంపాదించటం తప్పు. మానవుడు మనము గమనించవలసినటువంటి విషయము, ఆత్మ శరీరము రెండు కలిగినటువంటి వాడు మానవుడు. ఆత్మ శరీరం అంటే మానవుడు ఈ లోకమునకు చెందినవాడు, అదే విధంగా పరలోకానికి కూడా చెందినటువంటి వాడు. అందుకే మానవుడు ఆత్మ శరీరము రెండు కలిగినటువంటి వాడు. అతను లోకమునకు కూడా పరలోకమునకు కూడా, రెండు లోకాలకు చెందినటువంటి వాడు మానవుడు. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ఈ శరీరము అశాశ్వతమైనది, తాత్కాలికమైనది, ఈ లోకానికి సంబంధించినది ఈ శరీరము. కానీ ఆత్మ శాశ్వతమైనది. ఈ ఆత్మ
పరలోకానికి చెందినటువంటిది, పరలోకానికి సంబంధించినది. ఈ శరీరానికే ఈ లోక సంపదలు అవసరము, కానీ ఆత్మకు ఈ లోక సంపదలు అనవసరము, అవసరము లేదు. ఆత్మకు అవసరమైనది ఒక్కటే, పరలోక సంపద. ఆత్మకు అవసరమైనది పరలోక సంపద. మరి శాశ్వతమైనటువంటి ఆత్మ, శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యములో సంపదలు కూడబెట్టుకోవాలి అంటే అశాశ్వతమైనటువంటి ఈ లోకములో అశాశ్వతమైనటువంటి ఈ శరీరముతో కలిసి భూలోకము నుండే పరలోక రాజ్యములో సంపదలు కూడబెట్టుకోవాలి. అది ఎలా అంటే నీతిమంతమైనటువంటి జీవితం జీవించటము ద్వారా, దేవుని ఆజ్ఞలను పాటించటము ద్వారా, తపోక్రియల ద్వారా, దాన ధర్మాల ద్వారా, ప్రేమించటము ద్వారా, దేవునికి ఆధ్యాత్మిక క్రియలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటము ద్వారా, అంతేకాని సంపదే ధ్యేయముగా సంపాదించటము ద్వారా కాదు, సంపదే ధ్యేయముగా ఉండటము ద్వారా మాత్రము కాదు. ఈనాటి సువిశేష పట్టణంలో యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు బోధిస్తూ ఉంటే జనసమూహం నుండి ఒక వ్యక్తి లేచి నిలబడి ఏమంటూ ఉన్నాడు? బోధకుడా, నాకు పిత్రార్జితం నా పాలు పంచమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అంటూ ఉన్నాడు. ఆనాటి కాలంలో బోధకులు సామాజిక ప్రజల సమస్యలకు కూడా పరిష్కారాలు చెప్తూ ఉండేవారు. ప్రజల అవసరతలను అలా తీరుస్తూ ఉండేవారు. న్యాయ తీర్పరులుగా కూడా ఉండేవారు. ఆ చనువుతో ఈ వ్యక్తి, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచమని నా సహోదరునితో చెప్పుము అంటూ ఉన్నాడు. మరి ఆ తండ్రి ఆస్తిని మరి తన యొక్క అన్న ఇవ్వటము మర్చిపోయాడో లేకపోతే సరిగా ఇవ్వలేదో తెలియదు, కానీ అంటూ ఉన్నాడు. మరి ఒక విషయం మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి అప్పటి వరకు ప్రభు బోధిస్తూ ఉన్నారు, నిత్యజీవం గురించి ప్రభు బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉంటే ఇతని మైండ్ అంతా ఎక్కడుంది? ఇతని మైండ్ అంతా కూడా ప్రభు చెప్పేటువంటి మాటల మీద అతని ధ్యాస లేదండి. అది ఆయన అడిగేటువంటి ప్రశ్న ఏమిటి? ప్రభు చెప్పినటువంటి ప్రసంగంలో, ప్రభు చెప్పినటువంటి ఉపమానాలలో నుంచి అతను ఏమి ప్రశ్నలు అడగటం లేదు. ఈ లోక సంబంధం, సంపద గురించినటువంటి ప్రశ్న. అతని ధ్యాస అంతా ఎక్కడుంది? ప్రభు చెప్పేటువంటి మాటలపైన కాదండి, ప్రభు చెప్పేటువంటి మాటలపైన లేదు. కొంతమందికి ఈ సమయంలో నేను ప్రసంగం చెప్తున్నా కానీ మీ ధ్యాస అంతా కూడా పొలంకి నీళ్ళు పెట్టాలి, లేకపోతే కొట్లో ఎంత వచ్చింది అంత, ఈ లెక్కలే ఉంటాయి కొంతమందికి, ఈ లోక సంబంధమైనటువంటి లెక్కలే. ఆ వ్యక్తి కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించే, సంపద గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు అంటూ ఉన్నారు, నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును. అతని సంపదలు అన్న దగ్గర ఉన్నాయి కాబట్టి అతని ధ్యాస అంతా కూడా అతని సంపద మీదే, ధ్యాస అంతా కూడా అతని ఆస్తి మీదే. ప్రభు బోధన మీద మాత్రం అతని ధ్యాస లేదు. అందుకే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారండి, జాగ్రత్తగా ఉండండి, లోభమునకు గురి కావద్దు. ఎందుకంటే మానవ జీవితానికి కావలసింది సంపదలు ఒక్కటే కాదు, మానవ జీవితము సంపదల యొక్క సమృద్ధిలో లేదు అంటున్నారు ప్రభు. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనము. ప్రభు లోభివాని యొక్క ఉపమానమును చెప్తూ ఉన్నారండి. ఈ లోభివాడు చాలా గొప్ప ధనవంతుడు. పొలంలో పంటలన్నీ కూడా ఆ సంవత్సరం అతనికి అత్యధికముగా పండినాయి అంటూ ఉన్నాడు. ఈ సంవత్సరం నాకు అత్యధికంగా పంటలు పండినాయి, కానీ నాకు దాచిపెట్టడానికి గిడ్డంగులు సరిపోవు, ఇంకా పెద్దవిగా కట్టిస్తానంటూ ఉన్నాడు. కట్టించి శుభ్రంగా కూర్చొని, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు తినడానికి సరిపడి తిండి ఉంది కాబట్టి నీవు జీవించు, ఆనందంతో జీవించు, సంతోషంగా తినుము, త్రాగుము, సంతోషింపుము అంటూ ఉన్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ వ్యక్తి యొక్క జీవితము గమనిస్తే ఈ లోభివాడు నాస్తికునికి మారుపేరుగా ఉన్నాడండి, నాస్తికునికి మారుపేరుగా ఉన్నాడు. సంపదలు తన చేతికి వచ్చినప్పుడు ఆ పంటలు పండటానికి సకాలంలో వర్షములు కురిపించి భూమిని ఫలప్రదము చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయాడు, సంపదకే ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు. రెండవది, దేవునికి తాను చెల్లించినటువంటి కృతజ్ఞతగా చెల్లించవలసినటువంటి దశమ భాగము గురించి మర్చిపోతూ ఉన్నాడు.
యూదుల సాంప్రదాయం ప్రకారము తమకు సంపాదించిన వాటిలో 10వ భాగాన్ని దేవాలయానికి సమర్పించాలి. తన సంపదలో దాని గురించి కూడా మర్చిపోతూ ఉన్నాడండి ఈ వ్యక్తి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మర్చిపోతూ ఉన్నాడు. దేవునికి తాను చెల్లించవలసినటువంటి కానుకను మర్చిపోతూ ఉన్నాడు. ఆ తరువాత యూదులు 3 రకాలైనటువంటి తపోక్రియలు చేస్తూ ఉంటారండి. ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మముల గురించి వారు ఈ 3 రకాలైనటువంటి తపోక్రియలు చేస్తూ ఉంటారు. అతను ప్రార్థన అసలే లేదు, ఉపవాసాలు అంటున్నాడు, ప్రాణమా తిను తాగు సంతోషించు అంటున్నాడే కానీ ఉపవాసం గురించి అసలేమీ లేదు. మూడవదిగా దాన ధర్మాల గురించి అసలు ప్రసక్తే లేదు, చెప్పినటువంటి దాఖలు లేవు. ఒకవైపు దేవునికి ఇవ్వకుండా ఇంకొక వైపు దాన ధర్మములు చేయకుండా సంపద మాత్రము తన స్వార్థానికే తనకు మాత్రమే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. దాన ధర్మముల గురించి మర్చిపోతూ ఉన్నాడు. మనము మరి పునీత అన్నమ్మ జాక్యముల యొక్క మహోత్సవం జరుపుకున్నప్పుడు అన్నమ్మ జాక్యముల గురించి మనం చదువుకున్నప్పుడు చెప్పాను వారి గురించి. ఈ జాకీము తన సంపదలను 3 భాగాలుగా చేసేవాడట. మొదటి భాగాన్ని దేవునికి ఇచ్చేవాడట, రెండవ భాగాన్ని దాన ధర్మాలు చేసేవాడట, మూడవ భాగాన్ని సొంత ఖర్చుల కోసము, కుటుంబ అవసరతల కోసము ఉపయోగించుకునేవాడట. ఈ వ్యక్తి అలా చేయటం లేదు, స్వార్థపరుడు. గిడ్డంగుల్లో దాచిపెట్టినటువంటి ధాన్యములు కూడా పురుగు పడతాయని మర్చిపోయాడండి. ఈనాటి కాలంలో ఆనాటి కాలంలో కోల్డ్ స్టోరేజ్లు ఏమి లేవు. ఎంత దాచిపెట్టినా కానీ పురుగులు పట్టాల్సిందే, ఎక్కువసేపు దాచిపెడితే పురుగులు పట్టాల్సిందే. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటూ ఉన్నారు, ఈ లోకంలో మీకు వచ్చేటువంటి ఈ సంపద ద్వారా పరలోకంలో మీరు ఆస్తిపాస్తులను కూడబెట్టుకోండి అంటూ ఉన్నారు. అందుకే ఎలా ఈ ఆస్తిపాస్తులను పరలోకంలో కూడబెట్టుకోగలుగుతాము అంటే దాన ధర్మములు చేయటం ద్వారా, నీతిగా బ్రతకటం ద్వారా, దేవునికి మన యొక్క జీవితంలో అత్యున్నత స్థానం ఇవ్వటం ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు అంటున్నారు, అందుకే తన కొరకు ధనము కూడబెట్టుకునే స్థితి కూడా ఇట్లే ఉండును. ప్రభు ఆ ధనవంతో ఏమంటూ ఉన్నారు, ధనవంతునితో ఈ రాత్రికే నీ ప్రాణాలు పోతాయి, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణాలు పోతాయి, అప్పుడు నువ్వు సంపాదించిందంతా కూడా ఏమవుతుంది? అందుకని మొదటి పట్టణంలో ఉపదేశకుడు అంటున్నాడు, అంతా వ్యర్థమే, ఈ లోకము తాత్కాలికమైనది, అశాశ్వతమైనది. మరి ఇటువంటి జీవితం కోసం నువ్వు సంపదలు కూడబెట్టి కష్టపడి శ్రమించి నువ్వు చనిపోయిన తర్వాత ఏమీ తీసుకెళ్ళవు కదా, అంత వ్యర్థమే అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారు తమ స్వార్థము కోసము గ్రీడీగా ఉండి సంపాదించుకునేటువంటి వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కాదని ప్రభు చెబుతూ ఉన్నారు. ఈ లోకపరంగా వారు సంపద ఉన్నవారే కావచ్చు, ధనవంతులే కావచ్చు, కానీ అటువంటి వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కాదు, ధనవంతులు కాదు అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనుదినము కూడా దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాము. దివ్య సత్ప్రసాదంలో ఇహలోక వస్తువులైనటువంటి అప్పరసాలు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములుగా మారుతూ ఉన్నాయి. అట్లే మనకున్న వస్తువులు, సంపదలు, ఆశలు, కోరికలు కూడా రూపాంతరము చెందాలి. మనం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడల్లా ఇహలోక సంపదలపై మనకున్నటువంటి ఆశలు బంధ విముక్తి చెంది అవి మనల్ని దేవుని వైపు మరల్చాలి. ధనకాంక్ష, పేరాశ, లోభితనం మనలో క్రమేణా తగ్గిపోయి ఉదార స్వభావం, పేదలకు సహకరించటం, నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించటం మొదలైనవి మనలో నెలకొనాలి. దివ్య సత్ప్రసాదంలో సాధారణ వస్తువులు దైవ వస్తువులుగా మారుతూ ఉన్నాయి. ఆ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించటం వలన మనలో కూడా అట్టి మార్పు రావాలి. దివ్య పూజా బలిలో మనల్ని మనం బలిగా అర్పించుకుంటున్నాం. మనము అర్పించే కానుకలు మన బలి చిహ్నాలు. అయితే అది నిజమైన బలిగా ఉండాలి అంటే, దేవునికి ప్రీతికరమైనటువంటి బలిగా ఉండాలి అంటే మన ఇహలోక సంపదలను త్యాగం చేయటానికి సిద్ధముగా ఉండాలి. మన హృదయము, మన కోరికలు, మన జీవితము ఇహలోక వస్తువులపైన లగ్నమైతే మనము అర్పించేది నిజమైనటువంటి బలి కాదు. మనకున్నటువంటి సంపదలను దేవుని వైపు మరల్చాలి. అనగా పేదలకు సహకరించటము,
దాన ధర్మాలు చేయటము, వాటిని సద్వినియోగము చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని దేవునికి సన్నిహితము చేసుకొని దేవునికి మన జీవితంలో ప్రథమమైనటువంటి స్థానం ఇవ్వాలని ఈనాటి పట్టణముల నుంచి మనము నేర్చుకుంటూ ఉన్నాము. అందరము లేచి నిలబడి మన విశ్వాసమును ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియము నుండి పుట్టెను. పౌన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అంకితమో ప్రభు అంకితమో, అంకితమో ప్రభు అంకితమో, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొనుమో మోదముతో, చేకొనుమో మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము. అంకితమో ప్రభు అంకితమో, అంకితమో ప్రభు అంకితమో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని విచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ
దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మరణమును ప్రకటించుదాము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థాన్మగుదం నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్, జోసెఫ్ రెనాడ్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ప్రేమామయుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను, నీ జాలి లేక జీవించలేను. ప్రేమామయుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను, నీ జాలి లేక జీవించలేను. ఆదరణ లేక అల్లాడు వేళ, కన్నిటితోనే కుమిలెట్టి వేళ, నా స్థితిని చూచి నీ దరికి చేర్చి కన్నీళ్లు తుడిచిన కరుణామయా, కన్నీరు తుడిచిన కరుణామయా. ప్రేమామయుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను, నీ జాలి లేక జీవించలేను. నీవు వారికి స్వర్గము నుండి మన్నాను హసిగితివి, అది అన్ని రుచులు కలిగి అందరి అభిరుచులకు సరిపోయెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు నూతనీకరించు వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతరాదరణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రులను చేయుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. ఎందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. జగదికి జననివి నీవే,
తనివి నీవే